అందరికీ షలోం. ముందు వీడియోలో యోసేపు ఎన్నిసార్లు అమ్మబడ్డాడు అనే విషయాలు, తెలుగు బైబిల్లో లేనటువంటి విషయాలు ఎన్నో యాషార్ గ్రంథం నుండి మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఆయన పోతీఫరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకు జరిగినటువంటి సంఘటనల గురించి ఈరోజు మనం యాషార్ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. పోతీఫరు యోసేపును తీసుకుని అతనిని సేవకునిగా తన ఇంటికి తీసుకుని పోయెను. యోసేపు పోతీఫరు దృష్టిలో బహు యోగ్యునిగా కనిపించెను గనుక అతనిపై అపార నమ్మకమును పెట్టుకునెను. అతనిని తన ఇంటి అంతటిపైన పర్యవేక్షకునిగా నియమించి తన గృహమును తన ఇంటి వారందరినీ అతని చేతికి అప్పగించెను. ఎలోహిం యోసేపుతో నున్నందున అతడు బహుగా అభివృద్ధి నొందెను. ఎలోహిం యోసేపు నిమిత్తము పోతీఫరు గృహమును బహుగా దీవించెను. తనకున్నదంతయు యోసేపు చేతికి అప్పగించెను. అతని గృహము నుండి బయటకు రావాలనన్నా, బయట నుండి లోపలికి పోవాలనన్నా యోసేపు అనుమతితోనే జరగవలెను. ప్రతిదీ అతనిష్ట ప్రకారమే నడుచుకున్నట్లు అదుపు చేయబడెను. యోసేపు 18 సంవత్సరముల వయసువాడై అందమైన కళ్ళతో మంచి రూపమును కలిగి ఐగుప్తులో అతనిలాంటి వాడెవ్వడునూ లేకపోయెను. తన యజమానునికి సేవలు చేస్తూ యజమాని పనులను ఇంటను బయటను చేస్తుండగా తన యజమానురాలైన జెలికా కన్నులు పైకెత్తి యోసేపు వంక చూచి అతని సౌందర్యమైన ముఖమును అతని సొగసైన యవ్వనమును చూచెను. మన తెలుగు బైబిల్లో అయితే పోతీఫరు భార్య అని ఉంది, కానీ ఆమె పేరైతే లేదు. ఇక్కడ యాషార్ గ్రంథంలో అయితే ఆమె పేరు జెలికా అని ఉంది. అయితే తెలుగులో అయితే ఆమె పేరు లేదు. ఆమె తన మనస్సులో అతని అందాన్ని ఆశపడెను. ఆమె మనస్సు యోసేపు పైననే ఉన్నది. ఆమె రోజు రోజుకు అతనిని మోహించుచున్నది. ఆమె ప్రతిదినము యోసేపును వెంటాడుచుండగా అతను కన్నులు పైకెత్తి తన యజమానురాలుని చూడనైనను చూడలేదు. జెలికా అతనితో నిట్లనెను, నీవు చూడడానికి ఎంత అందముగా నుండి నీ రూపం ఎంత బాగున్నది. నేను ఎందరినో బానిసలను చూచాను, వారిలో ఎవరూ నీ అంత అందముగా లేరు అనగా యోసేపు ఆమెతో, నిశ్చయముగా మానవులందరినీ సృజించిన ఆయనే నన్ను ఈ విధముగా నా తల్లి గర్భమున చేసి ఉన్నాడు అనెను. ఆమె అతనితో ఇట్లనెను, నీ కళ్ళు ఎంత అందముగానున్నవి. ఐగుప్తు వాసులందరినీ, స్త్రీలను పురుషులను మిరుమిట్లు గొలిపే కాంతితో నింపుచున్నవి. నిన్ను సజీవునిగా చూచుట మాకెంత అదృష్టము. ఒకవేళ సమాధిలో అయితే వాటిని చాలాసేపు చూడకుండా తల ప్రక్కకు త్రిప్పుకుందుము. ఆమె అతనితో, నీ మాటలు ఎంత మధురముగా నుండి మా ఇంటిలోనున్న తంతి వాయిద్యముపై నీ చేతులుంచి నేనాడుకొందును. దాని ద్వారా నీ స్వరము విందును. నేను నా ఎలోహింను స్తుతిస్తూ ఆయన మహిమను గూర్చి చెప్పుచున్నప్పుడు నా స్వరములెంత మధురముగా ఉండును అని అతడు ఆమెతో అనెను. నీ తలపైనున్న నీ తల వెంట్రుకలు ఎంత అందముగా నున్నవి చూడుము. బంగారు దువ్వెన నా ఇంటనున్నది. అది తీసుకొని నీ ఉంగరాల తలను దువ్వుకొనమని నిన్ను ప్రార్థించుచున్నాను అని ఆమె అనెను. అతడు ఆమెతో ఇట్లనెను, నీవెంతకాలము నాతో ఈ మాటలు చెప్పుదువు? ఈ మాటలు మాట్లాడుట మానుకొని లేచి నీ ఇంటికి సంబంధించిన పనులను చూచుకొనుము. అంటే యోసేపు యొక్క యజమానుని భార్య ఈ విధంగా ఆయన్ని చాలా మాటల ద్వారా ఆయన్ని మంచి మార్గం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన ఏ విషయంలో కూడా ఆమెకు లొంగకుండా ఆ తండ్రికి భయపడి, ఆయన యొక్క ధర్మానికి భయపడి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆమె అతనితో నిట్లు చెప్పుచుండెను, ఇంటిలో మనుషులెవరూ లేరు, ఇంటిలో పని ఏదియూ లేదు. నీ మాటలు వినుటయో నీవు కోరిన దానిని చేయుటయో తప్ప. ఆమె అతనిని తన వైపుకు తిప్పుకొనలేకపోయినది. అతని చూపులు తన వైపుకు త్రిప్పుకొనలేకపోయినది. అతని చూపులన్నీ నేలపైననే ఉన్నవి. జెలికా మనసునందు అతనిని కోరుకున్నది. యోసేపు తన పని చేసుకుంటుండగా ఇంట కూర్చొని ఉండగా జెలికా వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ఆమె తన మాటలతో తన సంభాషణతో ప్రతిదినము యోసేపును మోహించి తనతో ఉండవలెనని కోరుకున్నది. యోసేపు ఆమె మాటలకు చెవియొగ్గలేదు. ఆమె అతనితో ఇట్లనెను, నీవు నా మాటల ప్రకారం చేయకపోయినట్లయితే నిన్ను మరణశిక్షతో శిక్షించెదను, నీపై ఇనుప కాడిని పెట్టించెదను. యోసేపు ఆమెతో ఇట్లనెను, నిశ్చయముగా మనిషిని పుట్టించిన ఎలోహిం ఖైదీల సంకెళ్లను విప్పును. అతడు నన్ను నీ ఖైదు నుండి నీ తీర్పు నుండి నన్ను విడుదల చేయును. ఆమె అతనిని వెంటాడుటలో అతనిని జయించలేని కారణమున ఆమె ప్రాణము అతనిపై నిమగ్నమై ఉన్నందున ఆమె కోరిక ఆమెను తీవ్రమైన మనోవ్యధకు గురిచేసినందున ఆమె జబ్బుపడెను. ఐగుప్తు స్త్రీలందరూ ఆమెను
సందర్శించి వారు ఆమెతో, నీవెందుకు ఈ క్షీణించిపోయే దశలో ఉన్నావు? నీకు లేనిది లేదు. నిశ్చయంగా నీ భర్త రాజు దృష్టిలో ఒక ఉన్నతమైన గొప్ప రాకుమారుడు. నీ మనసునందున్న కోరిక ఏమైనానున్నదా? మరియు జెలికా వారికి ఈ విధంగా జవాబిచ్చెను, ఈ దినము మీరు గుర్తుంచుకొనున్నట్లు ఈ రుగ్మత నా నుండి ఎగిరిపోవలెను అని ఆమె తన దాసీలకు విందునొకటి ఏర్పాటు చేయమని వారికి ఆజ్ఞాపించెను. జెలికా ఇంటనున్న స్త్రీలందరూ ఆ విందును ఆరగించిరి. అంటే యోసేపు ఆయన నేర్చుకున్నటువంటి ధర్మాన్ని బట్టి అంత యథార్థంగా ఆయన ఉండటం అనేది జరిగింది. ఆమె మాటలకు కానీ ఆమె పొగడ్తలకు కానీ ఆయన లొంగిపోలేదు. తండ్రి యందు భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. అందుకే వీరు స్థిరంగా ఈ యొక్క గ్రంథాల్లో నిలిచిపోయారు. అంటే పాపం చేయడానికి వారు ఇష్టపడలేదు. కనీసం ఆమెను చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయన చూపులు కూడా నేలపైనే ఉన్నాయి అని ఇక్కడ రాయడం జరిగింది. ఈ యొక్క విషయాలను బట్టి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె వారికి దబ్బ పండ్లను వాటిని ఒలుచుకునుటకు కత్తులను వారికిచ్చెను. ఆమె యోసేపుకు మంచి దుస్తులు వేయమని ఆజ్ఞాపించెను. అతనిని వారి ముందుకు రమ్మని ఆదేశించెను. యోసేపు వారి ముందుకు రాగా వారు అతనిని చూచి వారు కన్నులను అతని వైపు నుండి మరల్చుకోలేకపోయిరి. వారందరూ వాళ్ళ చేతులలోనున్న కత్తులతో చేతులు కోసుకొనిరి. వారి చేతులలోనున్న దబ్బ పండ్లన్నీ రక్తంతో నిండిపోయినవి. వారు ఏమి చేసినారో తెలియకయున్నది. వారు యోసేపు అందమును చూచుచునే ఇంటిరి, కాని వారి కన్నులు అతని వైపు నుండి త్రిప్పుకొనలేకపోయిరి. జెలికా వారు చేసినది చూచి వారితో, మీరు చేసిన పని ఏమిటి? ఇదిగో నేను మీకు తినుటకు దబ్బ పండ్లనిచ్చితిని, కాని మీరు చేతులు కోసుకున్నారు. ఆ స్త్రీలు వారి చేతులను చూచుకొనెను. వారి చేతులు రక్తంతో నిండియుండి ఆ రక్తము వారి దుస్తులపై ప్రవహించినది. వారు ఆమెతో, నీ ఇంటనున్న దాసుడు మమ్ములను మత్తెక్కించియున్నాడు. మేము మా కన్నులను అతని అందం నుండి మరల్చుకోలేకపోయాము. అప్పుడు ఆమె వారితో ఇట్లు చెప్పెను, నిశ్చయంగా మీరు అతనిని చూచిన సమయమున ఇలా జరిగినది. మీరు ఇలా అతనిపై సంతోషాన్ని అణుచుకోలేకపోయినప్పుడు అతను నా ఇంట్లో స్థిరంగా నుండి ఇంటి నుండి లోపలకు, లోపల నుండి బయటకు వెళుతున్నప్పుడు నేనెలా అతని నిమిత్తము క్రమక్రమముగా క్షీణించిపోకుండా ఉండగలను? వారామెతో ఇట్లనిరి, నీవు పలికినది నిజము. ఎవరైనా ఇంత అందాన్ని ఇంట్లో ఉంచుకొని ఎలా నిగ్రహించుకోగలరు? అతను నీ దాసుడు కాదా? నీ ఇంట పనివాడు కాదా? నీ మనసులోనిది తనకు ఎందుకు చెప్పకూడదు? దీని కొరకై నీవు ఎందుకు నీ ప్రాణమును క్షీణింప చేసుకొనవలెను? ఆమె వారితో ఇట్లనెను, నేను ప్రతిదినము అతనిని వెంటాడుచు ప్రయత్నించుచునే ఉంటిని. అతను నా కోరికను అంగీకరించుటలేదు. నేను అతనికి ఇవ్వటానికి దేనికైనా సిద్ధపడి ఉంటిని. దాని ప్రతిఫలము అతను నొద్ద నుండి ఏమీయూ లేదు. అందుకే మీరు చూచినట్లు నేనిలా క్షీణించిపోవుటకు కారణము. జెలికా యోసేపు విషయంలో జబ్బుపడి ఉన్నది. ఆమె భర్తకు కూడా ఈ జబ్బు సంగతి తెలియకున్నది. స్త్రీలందరూ ఆమె స్నేహితులు ప్రతిదినము ఆమెను దర్శించుకొనుటకు వచ్చిచుండిరి. వారడుగుచున్నారు, ఆమె సమాధానమిస్తున్నది, ఇది యోసేపు పట్ల ప్రేమ వల్లనే జరుగుచున్నది. వారామెతో ఇలా చెప్పిరి, అతనిని రహస్యంగా పట్టుకుని బంధించి అతనిని ప్రలోభపెట్టి వలలో వేసుకొనుము. బహుశా అతను నీ మాట వినవచ్చును. అప్పుడు నీ చావు నుండి నీవు తొలగిపోవచ్చును. జెలికా యోసేపు మీదనున్న ప్రేమను బట్టి మరింత చెడు పరిస్థితికి వచ్చెను. ఆమె క్రమేపీ క్షీణించి నిలబడే శక్తి కూడా చాలని స్థితికి వచ్చెను. ఒకానొక దినము యోసేపు తన యజమానుని పనిని ఇంటిలోనే ఉండి చేయుచుండెను. జెలికా రహస్యంగా వచ్చి అతని మీద పడెను. యోసేపు ఆమె కంటే శక్తివంతుడైనందున ఆమెను క్రిందికి లాగి పడవేసెను. జెలికా యోసేపు పట్ల మనసులో ఉన్న కోరిక విషయమై ఏడ్చెను. ఆమె తన ప్రాణ తీవ్రతను బట్టి ఏడ్చుచు అతనికి విన్నవించుకొని ప్రార్థించెను. ఆమె కన్నీళ్లు ఆమె బుగ్గల నుండి జారుచున్నవి. అతనిని ఆమె ఇలా ప్రార్థించినది, నా అంతటి అందమైన స్త్రీని నీవెప్పుడైనా చూచావా, విన్నావా? తెలియనా? లేక నాకంటే ఎక్కువ దానిని గురించి విన్నావా? ప్రతిదినము ఎవరు ఇలా మాట్లాడుదురు? నీపైనున్న ప్రేమతో ఎవరు ఇలా క్షీణించిపోయేదురు? ఇంత గౌరవప్రదంగా ఎవరు నీతో సంప్రదిస్తారు? ఇంకనూ నా మాటలు పెడచెవిని పెట్టుచున్నావు. నీ యజమానుడు నిన్ను శిక్షించునేమోనని భయపడుచున్నావేమో. రాజుగారి జీవము తోడు నీ యజమానుని నుండి ఏ విధమైన అపకారము నీ వద్దకు రాదు. దయచేసి నా మాటలు వినుము. నీపై నేనుంచిన అనుగ్రహమును గౌరవమును బట్టి
నన్ను ఈ చావు నుండి తప్పించుము. నీ కారణము చేత నేనెందుకు చావవలెను అని ఆమె మాట్లాడుట చాలించెను. మరియు యోసేపు సమాధానమిస్తూ ఇట్లు చెప్పెను, ఈ విషయము నా యజమానునికి వదిలివెయ్యి. ఇదిగో నా యజమానునికి ఇంటిలో ఏది ఎక్కడ ఉన్నదో తెలియదు. అతనికి సంబంధించిన యావత్తు నా చేతులలో ఉంచెను. నా యజమానుని గృహంలో నేనెట్లు ఈ పనులు చేయగలను? అతడు నన్ను ఎంతగానో గౌరవించి తన ఇంటి అంతటిపైన నాకు అధికారమిచ్చి ఉన్నాడు. నన్నెంతగానో హెచ్చించియున్నాడు. నాకంటే గొప్పవాడెవడునూ ఈ గృహములో లేడు. నా యజమానుడు నా నుండి ఏదియూ దాచియుంచలేదు, నా భార్యను తప్ప. నాతో నీవు ఇలాంటి మాటలు ఎలా పలుకుచున్నావు? నేను నీ భర్తకు ఎలోహింకు వ్యతిరేకంగా ఈ చెడు కార్యమునెలా చేయగలను? అంటే జెలికా ఎంత ఈయన్ని బలవంత పెట్టినప్పటికీ ఈయన మనసు మార్చుకోలేదు. ఎలాంటి చెడు పనులు చేయడానికి కూడా ఆయన ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే తండ్రి యొక్క భయం ఆయనలో ఉంది కాబట్టి ఆ యొక్క ధర్మానికి లోబడి అలాంటి పనులకు చాలా దూరంగా, అలాంటి మాటలకు కానీ అలాంటి క్రియలకు కానీ దూరంగా ఉండటం అనేది జరిగింది. కాబట్టి నా నుండి నిగ్రహించుకుని ఉండుము. ఇలాంటి మాటలు ఇకపై మాట్లాడవలదు, వాటిని నేను వినను. కానీ ఆమె యోసేపు మాటలకు ఆమె చెవి పెట్టలేదు. కానీ ఆమె ప్రతిదినము యోసేపును ఆమె మాటలను వినమని ఆకర్షించేది. ఇది జరిగిన పిదప ఐగుప్తు వాగు ఒకటి దాని అంచుల వరకు పొంగి పొర్లుచున్నది. అందరూ రాజులతో రాజకుమారులతో కలిసి బాజా భజంత్రీలతో నాట్యముతోనూ వెళ్ళుట ఐగుప్తులో ఆనందకరమైన విషయము. సీహోరు సరస్సు ఆ నేలను ముంచివేయు సమయమున ఐగుప్తుకు సెలవు దినము. వారందరూ అక్కడికి వెళ్ళి ఆ దినమంతా ఉత్సవము చేసుకొనుటకు పరిపాటి. ఐగుప్తు వారంతా ఆ నది యొద్దకు వెళ్ళి ఉత్సవము చేసుకొనుట వారి ఆచారము. పోతీఫరు గృహవాసులందరూ అతని భార్య జెలికా తప్ప మిగతా వారందరూ వెళ్ళిరి. ఆమె తనకు ఆరోగ్యము సరిగా లేనందున రాలేకపోచున్నానెను. ఆమె ఒక్కతే గృహమునందుండిపోయినది. ఆమెతో గృహవాసులెవరూ లేకపోయిరి. ఆమె లేచి ఆమె గృహమునందున్న గుడిపైకి ఎక్కెను. ఆమె రాకుమారి దుస్తులు ధరించి ఆమె తలపై గోమేధికము లాంటి విలువైన రత్నములను బంగారము వెండితో ధరించినవి పెట్టుకుని ఆమె ముఖమును చర్మమును స్త్రీల సౌందర్యమునకు ఉపయోగించే శుద్ధ నూనెను రాసుకొని గుడిని తరువాత ఇంటిని సుగంధ ద్రవ్యములతో సాంబ్రాణి దాల్చిన చెక్క పొడులను ఉపయోగించి గుగ్గిలము లోహ మిశ్రములను కొట్టించి పిమ్మట ఆమె గుడి ద్వారమునందు యోసేపు వచ్చు మార్గమున కూర్చున్నది. అప్పుడు యోసేపు పొలము నుండి వచ్చి తన యజమానుని పని చేయుటకు ఇంటిలోనికి వచ్చెను. అతడు ఆ మార్గము ద్వారా వచ్చి జెలికా చేసినదంతయు చూచి వెనుదిరిగెను. జెలికా యోసేపు తన వైపు తిరుగుట చూచి రమ్మని పిలిచెను. యోసేపు, నిన్ను బాధ పెడుతున్నదేమిటి? నీ పనికి వచ్చి చేసుకో. నేను నీ కొరకు స్థలాన్ని ఏర్పాటు చేశాను. నీవు తిరిగి వెళ్ళు వరకు నీవా స్థలంలో కూర్చుని పని చేసుకొనవచ్చును. మరియు యోసేపు తిరిగి ఇంటికి వచ్చెను. వచ్చి అతనక్కడి నుండి తన ప్రదేశమునకు పోయి యథావిధిగా తన యజమానుని పని చేయుటకు కూర్చుండెను. ఇదిగో జెలికా వచ్చి అతని ముందు యువరాణి దుస్తులలో నిలబడి ఉన్నది. ఆమె దుస్తుల నుండి వచ్చు పరిమళము దూరమునకు వ్యాపించుచున్నది. ఆమె త్వరపడి యోసేపు దుస్తులను పట్టుకొనెను. ఆమె అతనితో ఇట్లనెను, నీవు నా కోరిక ప్రకారము చేయనట్లయితే రాజు జీవం తోడు ఈ దినము నీవు తప్పక చస్తావు. ఆమె త్వరపడి తన మిగతా చెయ్యి చాచి తన దుస్తుల కిందనున్న కత్తిని దూసెను. యోసేపు ఆమె చేసిన పనికి భయపడి అతను లేచి ఆమె నుండి పారిపోయెను. ఆమె అతని దుస్తులను ఎదుట భాగమును పట్టుకొన్నది. ఈ భీతితో జెలికా పట్టుకొనిన వస్త్రము చినిగిపోయెను. యోసేపు తన వస్త్రమును జెలికా చేతిలో వదిలివేసెను. అతను భయంతో బయటికి వెళ్లి పారిపోయెను. అప్పుడు జెలికా యోసేపు వస్త్రము చినిగిపోవుట చూచి దానిని ఆమె చేతిలో ఉంచి పారిపోయెను. ఆమెను గూర్చిన వార్త అక్కడంతా వ్యాపిస్తుందని భీతి చేత ఆమె లేచి మోసకరంగా ప్రవర్తించినది. ఆమె ధరించిన వస్త్రములను తీసివేసి ఆమె వేరొక వస్త్రములను ధరించెను. ఆమె యోసేపు వస్త్రములను తీసుకొని తన ప్రక్కన ఉంచి ఆమె వెళ్ళి తాను జబ్బుపడి ఉండవలసిన చోటను కూర్చుండెను. తన ఇంటి యందున్న వారందరూ నది యొద్దకు వెళ్ళిన కారణమున ఒక చిన్నదానిని పిలిచి తన ఇంటి మనుషులందరినీ పిలుచుటకు పంపెను. వారు వచ్చినప్పుడు ఆమె వారిని చూచి వారితో పెద్ద శబ్దంతో శోకిస్తూ ఇట్లు చెప్పెను, చూడుడి, ఇదిగో మీ యజమానుడు తీసుకొచ్చి ఇంటిలో ఉంచిన ఈ హెబ్రీయుడు ఈ విధముగా నా యొద్దకు వచ్చెను. మీరు ఇంటి నుండి బయలు వెళ్ళిన పిదప తాను వచ్చి ఇంటిలో ఎవరూ లేకుండుట చూచి నా వద్దకు వచ్చి నన్ను పట్టుకొని నాతో
ఈ విధంగా ప్రవర్తించాడు. నేను అతని వస్త్రములు పట్టుకొనగా అవి చినిగిపోయెను. అతనిపై గట్టిగా కేకలు వేయగా అతను నా స్వరము విని ప్రాణభయంతో అతని దుస్తులు వదిలి పారిపోయెను. ఆమె ఇంటి మనుషులు అది విని ఏమీయో మాట్లాడకుండేది. వారు యోసేపుపై కోపము రగులుకొనగా వారు వారి యజమానుని వద్దకు వెళ్లి తన భార్య చెప్పినదంతయు చెప్పిరి. ఆగ్రహంతో ఇంటికి రాగా అతని భార్య గట్టిగా ఏడ్చెను. ఏడ్చుచు ఆమె ఇలా అన్నది, నీవు నా ఇంటికి తెచ్చిన ఈ హెబ్రీయుడి వల్ల జరిగినదేమిటి? అతను నాతో మాట్లాడవచ్చి నన్నెలా చేశాడు? అతను తన భార్య మాటలు విని యోసేపును తీసుకుని వచ్చి కొరడా దెబ్బలతో శిక్షించమని ఆదేశించెను. అతనికి ఆ విధంగా చేసిరి. అయితే యోసేపు ఇలాంటి చెడు పనులకు ఒప్పుకోకపోవడం వల్ల ఆమె తిరిగి ఈయన మీద నింద వేసి ఆయన్ని శిక్షించడానికి ఈ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది జరిగింది. వారు అతనిని కొట్టుచుండగా యోసేపు గట్టిగా కేకలు పెడుతూ ఆకాశము వైపు చూచి ఇట్లనెను, ఓ ఎలోహిం, నేను నిరపరాధినని నీకు తెలియను. ఈ అబద్ధముల ద్వారా సున్నత లేని ఈ దుర్మార్గుల చేతిలో నేను ఈ దినము ఎందుకు మరణించాలి? వీరు దుర్మార్గులని, సున్నత లేని జనమని నీకు తెలియను. ఆ మనుషులు కొట్టుచుండగా అతను ఏడుస్తుండెను. అక్కడొక 11 నెలల వయసు గల బిడ్డ ఉండెను. ఎలోహిం అతని నోరు తెరచెను. ఆ బిడ్డ యోసేపును కొట్టుచున్న మనుషులతో ఇట్లు చెప్పెను, మీరు ఈ మనుషుని పట్ల చేస్తున్నదేమిటి? మీరెందుకు ఇతనికి హాని చేయుచున్నారు? నా తల్లి చెప్పినవన్నీ పూర్తిగా అసత్యములతో కూడినవి. అసలు జరిగినదేమిటంటే ఆ పసిబిడ్డ జరిగినదంతయు ఖచ్చితంగా చెప్పినది. జెలీక దినదినము యోసేపుతో పలికిన మాటలన్నీ వారికి చెప్పెను. ఆ మనుషులందరూ ఆ పిల్లవాని మాటలు విని ఆ మాటలను బట్టి బహుగా ఆశ్చర్యపడిరి. ఆ బిడ్డ ఆ మాటలు చెప్పుడు చాలించిన తరువాత మాట్లాడుట మానివేసెను. అతడు తన కుమారుడు పలికిన మాటలకు సిగ్గుపడెను. అతడు తన మనుషులకు ఇక యోసేపును కొట్టవద్దని ఆదేశించెను. ఆ మనుషులు యోసేపును కొట్టుట మానివేసిరి. అయితే యోసేపు చాలా నమ్మకంగా తన యజమానుని దగ్గర ఆయన సేవ చేయడం అనేది జరిగింది. అయితే ఆయన యొక్క భార్య అనేక విధాలుగా ఆయన్ని బాధ పెట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ ఆయన తండ్రి యొక్క క్రమం నుండి, తండ్రి యొక్క మార్గాల నుండి ఆయన తొలగిపోకుండా చాలా స్థిరంగా ఆయన నిలబడటం అనేది జరిగింది. ఆమె ఆయన్ని ఎంత బలవంత పెట్టినప్పటికీ ఆయన తండ్రి మార్గం నుండి చెడు మార్గానికి ఆయన వెళ్ళలేదు. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా తెలుగు బైబిల్లో లేవు. ఇవన్నీ కూడా మనం యాషార్ గ్రంథం నుండి చూసాము. అయితే ఇంకా మిగిలిన విషయాలు కూడా మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో. Wow.